నమస్కారం అండి. అవన్ పాకశాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ ఆరోగ్యానికి ఎంతో అవసరమైన, రుచికరమైన అవిసె గింజల పొడి నేను మీకు చెప్తాను. చాలా రకాలుగా వాడుకోవచ్చు దీన్ని మనం. కావలసిన పదార్థాలు ఏంటంటే అవిసె గింజలు ఒక వంతు, ఒక చిన్న చింతపండు, అలాగే ఎండు కొబ్బరి. పొడి పొడక్కర్లేదు. అలాగే మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ. ముందర ఏం చేయాలంటే పొయ్యిని వెలిగించుకుని దాంట్లో ఒక కడాయి పెట్టుకుని దీంట్లో అవిసె గింజల్ని మనం ఎంత కావాలంటే అంత తీసుకుని నూనె లేకుండా వేయించుకుని పెట్టుకోవాలి. అవి బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించుకోవాలి. నూనె వేసుకోకూడదు. ఇది అయిపోయిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. నేను మామూలుగా పసుపు బాగా ఎక్కువగా వాడతానండి. ఒక పెనం పెట్టుకుని దీంట్లో నూనె వేసుకుని ఒకసారి దాంట్లో కొంచెం పసుపు వేసుకుని ఒక చిటికెడు పసుపు. ఆరోగ్యానికి మంచిదని అన్నింటిలోనూ వాడేస్తాను నేను. అలాగే మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చివర్లో చిటికెడు ఇంగువ వేసి వీటిని బాగా కలపాలి. పచ్చి వాసన పోవాలి, ఇంగు వాసన పోయి అవి బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు బాగా తిప్పుకోవాలి. చివర్లో ఎండు కొబ్బరి పొడి కాదు, ఎండు కొబ్బరి. ఇది ఎక్కువ వేయించక్కర్లా, ఎందుకంటే ఎండిపోయి ఉంటుంది కదా. మామూలుగా బాగా కలిగి తిప్పుకోండి. 2-3 సార్లు చూసుకోండి. మాడగొట్టుకోకండి, ఆడిపోతే రుచి అస్సలు బాగోదు. ఇదిగో చూసారా బంగారు వర్ణంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు అవిసె గింజల్ని వీటిని బాగా కలిపేయాలి. పొడి చేసే ముందర నేను ఒక నిమ్మకాయ అంత చింతపండు గింజను కూడా అందులో వేస్తాను. వేసి పొడి కొట్టుకోవాలి. ఇదిగో మిక్సీలో వేస్తుంది. ఇది అంతగా మెత్తబడలేదు కదా, ఇంకొకసారి తిప్పాను. మళ్ళీ వీటిని మనం ఇలాగే పొడిగా తినచ్చు. చట్నీలో తినచ్చు, పులుసుల్లోకి వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, మసాలాలో వేసుకోవచ్చు. ఒక చెంచా అంతే, ఎక్కువ అక్కర్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. జై హింద్.